1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో, కానీ మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 కానీ వచ్చాయి. మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇల్లే చేయాలి ఇలాగనే? రేంజ్ అని కాదు సార్, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్. అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దామని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు, సో అందుకని ఇది చేసి. దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగు అలా కాదు సార్. అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసాం అనమాట. మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా. అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం, ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3. అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా, సరదాగా ఉంటుందని జనరల్ ఆ సీన్ కూడా ఆ గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది. అవును సార్, దాన్ని గుర్తు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్లో జరగడం. అవునవును సార్, అందులో కూడా బాగుంది సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైపుని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వైబ్ ఉంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. సత్య గారు, మొన్నే ఓ సినిమాలో హీరోయిన్ ఏ క్వశ్చన్ అయినా అడుగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఒరిజినల్నా? లేదు సార్, విగ్గేనా? ఓకే, కరెక్ట్గా అడిగారన్నమాట అయితే. కాదు సార్, అంటే ఏంటి ఈ గెటప్ ఆయన డిజైన్ చేశారా ఏంటి? అంటే సత్య గారిని హెయిర్ పెంచుతావా అన్నారు. పెంచుతారా అని అడిగాను. లేదు వేరే సినిమాలు ఉన్నాయి పెంచును అన్నాడు. కట్ చేస్తారా అన్నాను. వేరే సినిమాలు ఉన్నాయి కట్ చేయను అన్నాడు. సరే నేనేదో బోడీ ఒక హీరో రోల్ ఇచ్చాగా, సర్లే అండి అని విగ్గు పెట్టి ఇచ్చాను. నాకు తగ్గట్టు కొత్తగా ఏమన్నా చూపెట్టాలి, లుక్లో కనపడమని ఇందులోనే రమ్మన్నాడు. కానీ సత్య గారు బిజీ అయిపోవడం వల్ల సత్య గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట. అంటే ప్రమోషన్లకి రారు, ప్రమోషన్లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్గా రారని కాదు, మీకు టైం ఉండదు అని. మీకు టైం అంత ఉండదు, రాలేకపోతుంటారు అని. దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి, ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు? అసలు ఎవరన్నారండి? బయట సినిమాలు సార్, మీరు ఇంతకుముందు చేసే సినిమాలకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైంలో ప్రమోషన్. అంటే నేను చేసిన సినిమాలు నేను ప్రమోట్ చేసుకుంటానండి ఖచ్చితంగా, అంతే అండి. అంటే మీరు సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లు అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య, అన్ని సినిమాల కోసం చేసినాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళను, మా అయితే బయట ఒక కామన్ ఇంటర్వ్యూకి వస్తాను అంటారు. అంతకన్నా ఈ ఈవెంట్కి గట్రా రావడం కొంచెం ఈవెంట్లకి నేనే అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే భయం మనడికి. అది అంటే అదేదో కావాలని కాదు కానీ ఇంటెన్స్గా కాదనే చెప్పాను. అదే సార్, అదే. సో దీనికి కంపల్సరీ రావాలి ఒకదానికన్నా ఇంకా లాగి తీసుకొచ్చిన. చెర్రి గారు, అందుకే ఆయన స్పీచ్ కూడా రితేష్తో చెప్పించాడు. చెర్రి గారు